ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్ కొరతపై జాయింట్ కలెక్టర్ ఇలకియా స్పందించారు. జిల్లాలో పెట్రోల్ కొరత లేదు, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ధరలు పెరుగుతున్నాయన్న ప్రచారాలు నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ చెప్పారు. 186 బంకుల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతుందన్నారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. అందరూ ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవటం వల్ల నో స్టాక్ బోర్డులు పెడుతున్నారన్నారు. రెగ్యులర్ కన్నా 20% అదనంగా సప్లై చేస్తున్నారని ఇలకియా స్పష్టం చేశారు. పెట్రోల్ అండ్ డీజిల్ గురించి ప్రెస్ బ్రీఫింగ్ పెట్టుకోవడం జరిగింది. నేను జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నాను. సో మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఈ 186 అవుట్లెట్స్ కూడా రీటైల్ అవుట్లెట్స్. దీని నుంచి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ పబ్లిక్కి సప్లై చేయడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ రీటైల్ పర్పస్. సో మనకి ఇప్పుడు ఏమైంది, ఇప్పటి వరకు మనకి ఎల్పిజి క్రైసిస్ వచ్చినట్టు జస్ట్ పెట్రోల్ ఆల్రెడీ యాక్చువల్లీ చూస్తే మనకి క్రైసిస్ అన్నది ఏమీ లేదు. అంత నార్మల్గా ఉన్నప్పుడు జస్ట్ చాలా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎలక్షన్ తర్వాత మెయిన్లీ మనకి ప్రైసెస్ హైక్ అయిపోతాయి. సో అంతా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లైక్ 10 రూపీస్ కానీ 20 రూపీస్ వరకు కూడా హైక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా బంక్స్ అంతా మొత్తం డ్రై అవుట్ అయిపోతున్నాయి. సో దానికి ముందు మనం వెళ్ళి ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా అందరూ కూడా చూస్తున్నాము, పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేట్ ఎక్కువ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడే వచ్చి అందరూ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలని ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఒకటి డ్రై అవుట్ అయిపోతుందని. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మాకు అందరికీ ఫుల్ ట్యాంక్ కావాలి, ఇంకా కూడా క్యాన్స్లో పట్టుకువెళ్ళడం ఇలాంటిదే ఎక్కువ పెరిగిపోయింది. సో దయచేసి అందరికీ కూడా మా సైడ్ నుంచి మన జిల్లాలో 186 అవుట్లెట్స్ ఉన్నాయి, అన్ని చోట్ల కూడా మనకి స్టాక్ అన్నది ఉంది.